తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శకుంతల కొంత ప్రయత్నం మీద జరిగిన విషయం చెప్పింది. తర్వాత మీరు నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి ఉపదేశాలు ఇచ్చేవారు? మన ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ మాత్రం సహాయం చేయకూడదా? అందులో తప్పే ఉంది అంది. రామారావు గారికి కుమార్తె చేసింది సబబైన పనో కాదో తెలుసు. ఆమెను ఓదారుద్దామనే ఉద్దేశంతో, పిచ్చి తల్లి, ఇంత చిన్న విషయానికైనా బాధపడ్డావు? నువ్వు చేసిన పని తప్పని ఎవరన్నారు? అలా ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్నాడు. అలా అయితే ఆ విషయం వారితో చెప్పండి నాన్న, ఆయన్ని ఒప్పించండి. అప్పటిదాకా నేను మాట్లాడను వారితో అంది ఆమె మెల్లగా యువతలకి జరుగుతూ. ఆయన లేస్తూ, అలాగే, కానీ నువ్వు డ్రెస్ చేసుకొని రెడీ కావాలి. ఇవాళ మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, టికెట్లు తీసుకున్నాను అన్నాడు. నాకు రావాలని లేదు నాన్న. ఆయన తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా, నీకోసం పెడదామని నేను అనుకున్నాను. నా కోసం నువ్వు రావాలి. ప్రకాష్ రావు గారు కూడా వస్తారు. ముగ్గురికి టికెట్స్ కొన్నాను అంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు. ప్రకాష్ రావు వీళ్లతో రావటానికి మొదట ఒప్పుకోలేదు. అలా అనటంలో రాకూడదని అతని అభిప్రాయం ఇప్పటికీ కాదు. మొదటి నుంచి పీడిస్తున్న అనుమానమే ఇప్పుడు పీడిస్తోంది. అందులోనూ ఈవేళ జరిగింది మామూలు విషయం కాదాయే. పైగా రామారావు గారి దాకా పోయింది. ఆయన వచ్చి తనను సమాధానపరచబోవటం, తను సిగ్గుపడటం, అదంతా ఇంకా కొంత లేనిపోని గొడవ. అసలు ఆయన ప్రక్కన నిలబడి మాట్లాడగల తాహతు తనకుందా అని ప్రకాష్ రావు అనుమానం. అటువంటిది శకుంతల తనతో చనువుగా మెలగటం, అవసరం వస్తే ఉపచర్యలు చేయటం, రామారావు గారు శ్రద్ధ తీసుకొని కబుర్లు చెబుతూ ఉండటం, ఇవన్నీ కలలో జరిగే విషయాల్లో లాగా తోచాయి. ఆయన అన్నింట్లోనూ తనకన్నా పెద్దవాడు. రమ్మని పిలుస్తుంటే 1-2 సార్లు కంటే ఎక్కువగా వాదించటం ప్రకాష్ రావుకు చేతకాకపోయింది. అంగీకరించక తప్పలేదు. అంతలో శకుంతల 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ బల్ల మీద పెట్టి మాట్లాడకుండానే వెళ్ళిపోయింది. కనుచీకటి పడుతుండగా ముగ్గురు బయలుదేరారు. ట్యాక్సీలో ప్రోగ్రాం జరిగే చోటుకి చేరుకున్నారు. సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అవుతుండగా లోపలకు పోయి కూర్చున్నారు. ఈలోగా శకుంతల, ప్రకాష్ రావు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇద్దరి మనసుల్లోనూ ఏదో అవ్యక్తమైన ఆందోళనగానే ఉంది. హాల్లో కూర్చున్నాక శకుంతలే అతని వంక ఓసారి ఓరగా చూసింది. ప్రకాష్ రావు మామూలుగా ఇటువంటి ముఖ్య అవసరాల్లో వేసుకునే దుస్తులు వేసుకున్నాడు. తండ్రి దుస్తులలో అతనిని లోపలే ఒకసారి పోల్చుకుంది. అతని అమాయకమైన ముఖాన్ని చూస్తుంటే కలుగుతున్న ఈ అనుభూతే అతని మీద అంతకు ముందున్న సర్వకోపాన్ని హరింపజేస్తోంది. తల తిప్పుకొని మెల్లగా నిట్టూర్చింది. అటూ ఇటూ కూర్చున్న యువతీ యువకులు ఇద్దరూ మాట్లాడకుండా కూర్చోవడం చేత ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం రామారావుకే కలిగింది. అసలే ఆయన మాటకారి. ఆయనకు తెలియకుండానే తన చలోక్తులతో ఈ ఇరువురి హృదయాలతో దోబూచులాడుతున్న చీకటి ఛాయల్ని పారద్రోలటానికి ప్రయత్నించాడు. ప్రకాష్ రావుకి సహజంగా ఇటువంటి వినోదాలంటే ఇష్టం. ఈ సందర్భాల్లో ఎక్కువగా తటస్థించలేదు. అతను పట్టించుకోనూ లేదు. తను ఇలా రావటాన్ని చూస్తే తనని ఎరుగున్నవారు ఏమని తలపోస్తారో అని భయంగానే ఉంది. రాత్రి 10 గంటలకు తిరుగుముఖం పట్టారు. సన్నగా అద్దంలా ఉన్న రోడ్డు మీద నుంచి కారు పాములా మెత్తగా జారిపోతుంది. రామారావు గారు అన్నారు, డ్యాన్స్ నేర్చుకోవే అని కొన్నాళ్ళు చెప్పాను మా అమ్మాయికి, కానీ వినలేదాయే. శకుంతల దీనికి సమాధానం చెబుతూ, పోండి నాన్న, మీరు అలాగే అంటారు. మనలాంటి వాళ్ళు ఈ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అంది. ఒక్క ప్రయోజనం కోసమే మనం అన్ని పనులు చేస్తామా అమ్మాయి? సరదాకి, అంటే హాబీకి ఎందుకని నేర్చుకోకూడదు? సరదాకి నేర్చుకునేవి డ్యాన్సులు కాదండి నాన్న. హాబీగా కాలక్షేపానికి నేర్చుకుని ఆనందించడానికి తగిన కళ కాదు ఇది. ఇక సంగీతం అనండి, ఒప్పుకుంటాను. నాకు తెలుసు నువ్వు ఈ మాట అంటావని. అసలు డ్యాన్సులంటే నీకెప్పుడూ గిట్టదు. డ్యాన్స్ చేసేవాళ్ళంటే నీకు అసహ్యం అని కూడా నాకు తెలుసు. పోనీ నువ్వు సంగీతం అయినా ఎందుకు నేర్చుకోలేదో కాస్త చెబుదు. శకుంతల సిగ్గుతో, మంచిదని నేనన్నాను కానీ నాకందులో అభిలాష ఉందని నేనన్నానా అంది. రామారావు గారి పెదాల మీద చిరుహాసం తాండవమాడింది. మాధుర్యంతో కూడిన గొంతుకతో ఆయన అన్నాడు, నేను చెబుతాను ప్రకాష్ రావు గారు, మా అమ్మాయి సంగీతం నేర్చుకున్న వైనమంతా చెబుతాను అని
ఒక్కసారి ఊరగా కూతురు వైపు చూసి, చిన్నప్పుడు ఈమె గారికి సంగీతం నేర్పించాలని నేను చాలా కుతూహలపడేవాడిని. వయోలిన్ ఒకటి కొని మాస్టారు గారిని ఏర్పాటు చేశాను. సరిగ్గా రోజు మాస్టారు వచ్చేసరికి ఇంట్లో ఉండేది కాదు. ఆయనకు జీతం డబ్బులు దండగా అయ్యేవి. ఆయన అదృష్టవశాత్తు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా ఆ పూట తలకాయ నొప్పో కడుపు నొప్పో వచ్చేది. ఆ మాస్టారు గారు కూడా మాకు తగ్గట్టే దొరికారు. ఎప్పుడైనా కర్మవశాత్తు పాఠం జరిగిన రోజున ఆయన ఫార్స్ చూడాలి. తన ధోరణిలో తను చెప్పుకుపోతూ తన ప్రావీణ్యానికి తనే మురిసి ముగ్ధుడైపోయి ఒక్కోసారి మూర్ఛ కూడా పోయేవాడు. మా అభిమానాన్ని సంపాదించుకోవడానికి అనుకుంటాను. అప్పుడప్పుడు మా అమ్మాయి తలనొప్పి అనేసరికి, నీకోసం మందు తీసుకొచ్చానమ్మాయి అని జేబులోంచి ఏవేవో పట్లాలు బయటకు తీసేవాడు. అదేం మందో మా శకుంతల మారాం చేయకుండా గుటగుటా మింగేది అని ఆయన విరగబడి నవ్వాడు. శకుంతల నవ్వు ఆపుకోలేక పమిటి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుని తల ప్రక్కకి తిప్పుకుంది. ప్రకాశ్రావు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మా అమ్మాయిలో ఒక సుగుణం ఉండేది. ఎంత ఇష్టం లేకపోయినా ఆ బాధ ఏదో తనే పడేది, కానీ నోరు విప్పి నాతో ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇలాగే బలవంతంగా నేర్చుకున్నా కొంత కాకపోతే కొంతైనా వయోలిన్ వాయించడం వచ్చేదేమో. కానీ ఒకసారి ఏం జరిగిందంటే అని చెప్పనా అన్నట్లు కూతురు వైపు నవ్వుతూ ప్రశ్నార్థకంగా చూశాడు. శకుంతల సిగ్గుతో ముసిముసిగా నవ్వి కళ్ళను క్రిందకు వాల్చింది. ఆయన చెప్పాడు, ఒకసారి ఏం జరిగిందంటే వయోలిన్ అనే ఆ మారణాయుధం అమాంతంగా మా ఇంట్లోంచి మాయమైపోయింది. ఎలా మాయమైందో ఎక్కడికి పోయిందో కొన్ని రోజుల దాకా ఎవరికీ తెలియలేదు. దాంతో విసుగు పుట్టి ఆ మాస్టర్ గారిని కూడా మాన్పించేశాను. కానీ తర్వాత మొహెంజదారో హరప్పాలలో శిథిలాలు దొరికినట్లు ఆ ఫిడేల్ తాలూకు కొయ్య ముక్కలు మా ఇంట్లో అక్కడక్కడా దొరకసాగాయి. కానీ మా అమ్మాయి మటుకు ఆ రహస్యం ఇంతవరకు నాతో చెప్పనే లేదు. 2-3 క్షణాలు మౌనంగా గడిచాయి. బహుశా గడిచిపోయిన జీవితం తాలూకు అనుభవాలు తండ్రి కూతుళ్ళిద్దరూ నెమరు వేసుకుంటున్నారేమో. ప్రకాశ్రావుకు కూడా అదే అలవాటు. ఇటువంటి విశేషాలని విన్నప్పుడు ఒకానొకనాడు ఈ విషయాలు ఏ విధంగా జరిగి ఉంటాయి అని వాటికో స్వరూపం మనసులో కల్పించుకొని తను ప్రేక్షకుడుగా నిలిచి ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగింది. దిగి ట్యాక్సీ వాడికి ఒక ₹1 టిప్ ఇచ్చాక రామారావు గారు లోపలికి వెళ్ళి ఈజీ చైర్లో కూర్చుని బూట్లు విప్పుతూ, ఆకలి చచ్చిపోయింది. అయినా మా అమ్మాయి ఊరుకోదు భోజనం చేయకపోతే. వంట మనిషి వెళ్ళిపోయినట్లుంది. త్వరగా తెమల్చుకొని వడ్డించమ్మా అన్నాడు. ప్రకాశ్రావు కాళ్ళు కడుక్కుందామని పంపు దగ్గరకు వెళ్ళాడు. ఎదురుగా శకుంతల నడిచి వస్తోంది. అతను వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు మొదట. కానీ వెళ్ళలేకపోయాడు. దారికి అడ్డంగా ఉన్న ఈ మనిషిని చూసి ఆమె కూడా సంశయాత్మురాలే ఇతని ముఖం వంక చూస్తూ నిలబడిపోయింది. ప్రకాశ్రావు తెగించి చనువు తీసుకుంటూ, నా మీద కోపం పోయిందో ఇంకా ఉందో చెప్పాలి అన్నాడు. ఆమె అతని ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పకుండా, అడ్డులండి అంది. ప్రకాశ్రావు కొంచెం దెబ్బతిని భయపడుతూనే, ఊహూ, మీరు బదులు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. శకుంతల అతని ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి ఒక క్షణంసేపు సందేహాస్పదంగా నిలబడిపోయింది. తర్వాత ఏదో ఆలోచించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు వెధగా, నాదే పొరపాటు, మీకు దారి ఉంది, ముందుకే వెళ్ళవచ్చు అంటూ అడ్డు తొలగి పంపు దగ్గరికి వెళ్ళిపోయాడు. శకుంతల లోపలికి వెళ్ళింది. ప్రకాశ్రావు ప్రశ్నకు జవాబు చెప్పకుండా పోవటం ఆమెకు సుఖంగా లేదు. జవాబు చెప్పకూడదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడకుండా ఉండలేదు. అతనలా ఆకస్మికంగా అడిగేసరికి ఈ సమయంలో ఆమెకేమనడానికి తోచలేదు. ఆమె పోయి భోజనం ఏర్పాటు చేయడానికి పూనుకుంది. ప్రకాశ్రావు అసలు తమతో భోజనం చేయడని ఆమెకు తెలుసు. ఏదైనా పలహారం ఏర్పాటు చేద్దాం అనుకుంది. ఇంతలో రామారావు గారు బట్టలు మార్చుకొని లోపలికి వస్తూ, అన్నట్లు మర్చిపోయాను, ఆయన విషయం ఏమిటి అన్నారు. వారినే అడగండి నాన్న అని కూతురు అంది. ఆయన గబగబా అతని దగ్గరకు వెళ్ళి, బయట నుంచే ఇన్నాళ్ల బట్టి ఈ ఇంట్లో ఉంటున్నా ఇక్కడ ఎప్పుడూ భోజనం చేయలేదు, ఇవాళ మాతో కూర్చోవాలి అని అన్నారు. ప్రకాశ్రావు యువతలకి వచ్చి తత్తరపాటుతో, నాకు ఆకలిగా లేదండి అన్నాడు. ఒకరికి మటుకు ఆకలిగా ఉందా? మనం రోజు నిద్ర వస్తేనే పడుకుంటామా? రాత్రి అయ్యేసరికి పడుకోవాలి కాబట్టి పడుకుంటాం. తర్వాత నిద్ర అదే పడుతుంది. అలాగే వేళయింది కాబట్టి భోజనం చేయాలి, దానంతటా అదే అంటూ నవ్వారు. ప్రకాశ్రావు చెప్పింది చాలా తేలికగా తీసుకుంటూ, 10 దాటితే నాకు భోజనం చేసే అలవాటే లేదండి అని తప్పించుకోబోయాడు. కానీ రామారావు గారు అంత తేలికగా విడిచిపెట్టే మనిషి ఎప్పటికీ కాదు.
ఎందుకని అనిపించిందో ఆయనకి. ఏమైనా సరే ఇవాళ తనతో కూర్చుంటేనే గాని వీల్లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ప్రకాశ్రావు ఏమనటానికి తోచని ఇబ్బందిలో పడిపోయి ఆలోచిస్తూ ఊరుకునేసరికి ఇందాకటి నుంచి తలుపు చాటు నుంచి వింటున్న శకుంతల అతనికి ఆ అవస్థను తప్పించింది. వారు మనతో తినర్లే నాన్నా, వారు మనము ఒకటి కాదు. తన నోటి గుండా చెప్పించకుండా తనకు ఆ అవస్థను తప్పించినందుకు సంతోషిస్తూ మనసులో ఆ అమ్మాయికి ధన్యవాదాలు అర్పించినా ఒక విధమైన సిగ్గు, అభిమానం అతన్ని పీడిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఆ పెద్ద మనిషి ఏమనుకుంటాడోనన్న భయం కూడా అతన్ని కదిలించి వేసింది. కానీ అతను అనుకున్నట్లు రామారావు గారు కోపం తెచ్చుకోలేదు సరికదా. పెద్దగా నవ్వుతూ, ఓస్ ఇదా, నేను ఒప్పుకోను. మద్రాసు లాంటి సిటీలో ఉండి లా చదువుతూ ఇంకా ఇలా ఈ చిన్న చిన్న విషయాలలో గింజుకుంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మీ అంత కులం లేకపోయినా మేము శాకాహారులమే. మా అమ్మాయి చాలా కాలం క్రిందట పట్టుబట్టి శాకాహారుణ్ణి చేసింది. ఇంకా మీకేమిటండి, అయినా ఇటువంటివి పట్టించుకోకూడదు అసలు. ఈ 20వ శతాబ్దంలో పుట్టి ఉన్న ఊరు విడిచి ఎక్కడో ఉంటూ ఇవన్నీ పాటిస్తూ మడికట్టు కూర్చుంటే ఎలా గడుస్తుంది? ఈ విషయం తెలిసాక నేను ఒప్పుకునేది అసలే లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పినట్లు చేయాల్సిందే అని ఆయన భల్లూకపు పట్టు మాటలతో పట్టి కూర్చున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న నిగ్రహం, నిష్ఠ ఒక చిన్న సంఘటనతో సడలిపోవటానికి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. సంవత్సరాల తరబడి పెంచుకున్న ద్వేషాలు, క్రోధాలు, అసూయలు ఒక్క మాటతో, ఒక్క నవ్వుతో, ఒక్క సంఘటనతో తెగిపోవచ్చు. ఇంతకీ ప్రకాశ్రావు మొహమాటానికి లోబడిన మనిషి. ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలివిగా తప్పించుకున్నాడు. రామారావు గారి దాకా పోనివ్వలేదు. కానీ చివరికి ఆయనే ముఖాముఖిగా ఎదురు నిలిచేసరికి అతను తల్లడిల్లసాగాడు. గంభీరమైన ఆయన విగ్రహం ముందు అతను నోరు మెదపలేకపోయాడు. ఆయన వాగ్ధోరణికి దాసోహం చేశాడు. అతని నిగ్రహం పటాపంచలైంది. నిష్ఠ చిన్నాభిన్నమైంది. ఆ రాత్రి 10:30 వేళప్పుడు ఆ పట్టణంలో ఒక నాగరికుల కుటుంబంలో రామారావు గారికి ఎదురు చెప్పలేని ప్రకాశ్రావు హృదయం భోరున విలపిస్తున్నా, మనసు కల్లోలపరుస్తున్నా లొంగిపోయి ఆత్మార్పణ గావించుకున్నాడు. భోజనాల సమయంలో రామారావు గారు అన్నారు, మీరంతా యువకులోయ్, యువకులు. మా కాలమంతా ఇంచుమించు అయినట్టే. మీరే ఈ పాత పద్ధతులకు లొంగిపోయి భేషజంగా ప్రవర్తిస్తే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? మన సాంఘిక సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి? కాలం మారిపోతోందని అంతా అనుకుంటున్నారు, కానీ అదేమీ నిజం కాదు. ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ కూడా ఈ కొత్త పాతల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. పురాతనపు ఆచారాలన్నీ క్షయం పొందుతున్నాయని, అనాచారాలు, అత్యాచారాలు ప్రబలిపోతున్నాయని ఆచారపరాయణులైన పెద్దలంతా గగ్గోలు పెడుతున్నారు. అదంతా అబద్ధం. మంచివాడి కడుపున దుష్టుడు, దుష్టుడి కడుపున సుబుద్ధి జన్మిస్తున్నట్లే ఇప్పుడు ఉద్భవిస్తున్న యువకుల్లో కూడా 2 రకాలకు చెందిన వారున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ కులమత భేదాలు అవన్నీ ఎప్పటికీ సమసిపోవేమోనని నాకు అనిపిస్తుంది. అనాది నుంచి ఉంటున్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇహ ముందు మాత్రం ఉండవని నమ్మకం ఏమిటి అని తన చిన్నతనపు అనుభవం ఒకటి చెప్పారు. నా మటుకు నేను చెబుతున్నాను, ఈ పెచ్చులు చాదస్తాలు నాకెప్పుడూ ఉండేవి కావు. నేను కలకత్తా యూనివర్సిటీలో చదువుతున్నానప్పుడు మా మెస్లో వంటవాడు బెంగాలీవాడు, సదాచార పరాయణుడు. మాలో అన్ని రకాల కుర్రవాళ్ళం. వాడికి మాకు రోజు తగాదే. అందరికీ ఒకే పంక్తిన భోజనం పెట్టమనేవాడిని. మా బ్యాచ్కి నేనే రింగు లీడర్ని. మా వేషాలన్నీ చూసి వాడు ఏడ్చుకునేవాడు. రహీం అని నాకు తురక స్నేహితుడు ఉండేవాడు. ఇప్పుడు లేడు, పాపం, చచ్చిపోయి 10 ఏళ్ళయింది. ఒకసారి ఏం జరిగిందనుకున్నారు? మేమంతా పిక్నిక్కి వెళ్ళాం. తురకలకి మనకు అప్పుడు ముమ్మరంగా తగాదాలు జరుగుతున్నాయి. రహీం నేను కలిసి వంట వండాం. పడోసి అన్నాం. అంతా ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మళ్ళీ మేమంటే అందరికీ భయమే. అలా లీడ్ చేశాం. నోరెత్తకుండా శుభ్రంగా తిన్నారు. మరేమిటండి? కాస్మోపాలిటన్. అదే ఉండాలి కొంతకాలం. ఈ ఊళ్ళో కాస్మోపాలిటన్ క్లబ్కి సెక్రటరీని అని ముగించారు. శకుంతల, ప్రకాశ్రావు ఈ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. వింటూ మౌనంగా కూర్చున్నారు. మర్నాడు ఉదయం 9 గంటలకు ప్రకాశ్రావు ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. రాత్రి అతను చాలాసేపు నిద్రపోలేదు. దాంతో ముఖమంతా ఉబ్బరించి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. నిన్న చేసిన పనికే అతను రాత్రి ఎంతసేపు బాధపడ్డాడో. తన కోసం తను పడే బాధ కన్నా ఇంట్లో వాళ్ళ కోసం తను పడే బాధ ఎక్కువగా ఉంది. నాయనమ్మ దగ్గర నుంచి ఛాయ్ దాకా అంతా ఒకటే పద్ధతి.
తను ఆ ఇంట్లో చెడబుట్టాడా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గోలవుతుంది? చిన్నప్పటి నుంచి ఈ సమస్యే తనని ఎదుర్కొంటోంది. స్కూల్లో ఉన్నప్పుడు ఇటువంటి సమస్య, ఇటువంటి సందర్భాలు ఏమైనా వస్తే ఆ పిక్నిక్లు, ఎక్స్కర్షన్లు చడి చప్పుడు లేకుండా ఎగ్గొట్టేసేవాడు. ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన పటుత్వం అది నిన్న రామారావు గారి ముందు చిన్న పిల్లాడిలా ప్రవర్తించేసరికి పటాపంచలై ఊరుకుంది. ప్రైవేటు నేర్చుకునే కుర్రాళ్ళు ఇంతకుముందే వచ్చి వెళ్ళారు. వాళ్ళకి ఈ పూట ఎలాగో పాఠాలు చెప్పి పంపేశాడు. ఇప్పుడు కాలేజీకి పోవాలి. మనస్థిమితం లేకపోవటం వల్ల ఏమిటో విసుగ్గా ఉంది. హఠాత్తుగా నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. శకుంతల విషయంలో అంత కఠినంగా ఎలా ప్రవర్తించాడు? అంత కటువుగా ఎందుకు వ్యవహరించాడు? నిజానికి ఈనాడు నిన్న శకుంతల చేసిన పని వల్ల ఇప్పుడు కూర్చొని ఆలోచించుకుంటే ఇన్నాళ్లుగా తమ ఇద్దరి మధ్య జరుగుతున్న తతంగం అంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చాలా రోజులుగా ఆమెను మోసం చేయ ప్రయత్నించాడు. తమకు ఏదో ఉన్నదని, ఆమెకు భ్రమ కలిగిద్దామని అనుకోకపోయినా తను ఏమీ బాధపడటం లేదని, తనకి ఎవరి సహాయమూ అక్కర్లేదని ఆమెకు తెలిసేటట్టు చేద్దామనుకున్నాడు. అందుకే ఆమె ముందు తనని తాను ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. కానీ నిన్న సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి ఎదురుచూడని దృశ్యాలు దృగ్గోచరమయ్యాయి. అనుకోని విషయాలు జరిగాయి. శకుంతల తనని పసిగట్టింది. తనను ఆమె అవమానపరిచిందన్న కోపం కన్నా తన సర్వస్వం ఆమె గ్రహించగలిగిందనే భావం అతన్ని ఉద్రిక్తపరిచింది. ఆమె ఎలా తొందరపడిందో తను అలా తొందరపడ్డాడు, అంతే. ఆ సమయానికి శకుంతల లోపలికి అడుగు పెడుతూ పంతులు గారు అని పిలిచింది. ప్రకాశ్రావు త్రుళ్ళిపడి ఆమె వంక చూశాడు. అంత బాధపడుతున్నారు దేనికి? కారణమేమీ లేదు. ఉంది, నాకు తెలుసు. అలాగా, అయితే చెప్పండి, వింటాను అన్నాడు ప్రకాశ్రావు ఆశ్చర్యంగా. మీకు వ్రతభంగం అయిందనేనా? నవ్వుతూ చెప్పిన శకుంతల నిజమే చెప్పింది. ప్రకాశ్రావు ముఖం పాలిపోయినట్లు అయిపోగా సాధ్యమైనంత వరకు మామూలుగా ఉందామని ప్రయత్నిస్తూ చచా కాదు అని తల పక్కకి తిప్పుకున్నాడు. ఏం చచా? ఏది? నా వంక తిరిగి చెప్పండి. చెప్పరు? ఈ కంఠం చాలా కొత్తగా వినబడేసరికి ప్రకాశ్రావు ఉలిక్కిపడి ఆమెను చూశాడు. తన మనోభావాన్ని గ్రహించేందుకా అన్నట్లు ఆమె కళ్ళు తనని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఏమిటి చెప్పమంటారు అని అస్పష్టంగా గొనిగాడు. నా వల్ల మీకు ఏమి నష్టం కలగలేదని, కష్టం కలగలేదని నా మీద ఒట్టు వేసి చెప్పండి, లేకపోతే నేను నమ్మను అంది కష్టంగా ఆమె. ప్రకాశ్రావు ఆమె మాటకు అడ్డు వస్తూనే మీరీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో అర్థం కావటం లేదు, పోనీయండి అన్నాడు. ఆశ్చర్యంగా 5 నిమిషాల దాకా ఎవరూ మాట్లాడుకోలేదు. ఈ మౌనం ఎందుకా అని అతను వింతపడి ఆమె వైపు చూసి అదిరిపడ్డాడు. అశ్రుపూరితాలై ఉన్న ఆమె నేత్రాలు పాలిపోయి తెల్లగా ఉన్న ఆమె వదనం అతన్ని సంక్షోభపరిచాయి. ఇదేమిటి అనే ప్రశ్న అతని నోటి నుండి వెలువడింది. ఆమె సమాధానం చెబుతుందని అతను ఊహించలేదు. కానీ ఆమె చెప్పింది. మేము మీ మనసుని చాలా గాయపరిచాం. నాన్నగారిదంతా అదో తంతు. మిమ్మల్ని చాలా బలవంత పెట్టి ఇరకాటంలో పడేసి మనసుకి శాంతి లేకుండా చేశారు. మా నాన్నగారి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను, క్షమించండి మమ్మల్ని, దీనంగా పేలవంగా వణుకుతున్న పెదాలతో అంది. ఈ మాటల వల్ల కలిగిన ఆశ్చర్యంలోంచి ప్రకాశ్రావు చాలాసేపటిదాకా తేరుకోలేదు. అతనికి నోరు విప్పటం కూడా కష్టమైన పనైపోయింది. శకుంతల తనతో ఇంత హృదయ విదారకమైన పరిస్థితిలో తన ముందు చేతులు జోడించి నిల్చుంటుందని అతను అస్సలు అనుకోలేదు. తెలివి తెచ్చుకొని ఆమెను నఖశిఖ పర్యంతం చూశాడు. అందంగా, సుకుమారంగా, కోమలంగా ఉన్న శకుంతల, కొంటె నవ్వులు నవ్వే శకుంతల, సూటిపోటి మాటలతో తనని ఏడిపించే శకుంతల తన ముందు ఇప్పుడు దీనవదనంతో మోకరిల్లి ఉంది. తనని ప్రార్థిస్తోంది, క్షమాపణ అడుగుతోంది. హృదయ విదారకంగా కనిపించే పరిస్థితులలో ఇద్దరూ ఇప్పుడు చిక్కుకున్నారు. శకుంతల ఆ సమయంలో అతనికి దేవతలా కనిపించింది. ఆ సున్నితమైన తెల్లని పాదాల మీద అలా వాలిపోతే మనస్తాపం తీరిపోతుందేమోనన్నంత ఉద్రేకం కలిగింది. ఛా, ఏమిటి? మిమ్మల్ని క్షమించే అర్హత ఉందా నాకు అని బలహీనంగా అన్నాడు. ఆమె దీనికి పెదాలు కదిలిస్తూ ఏదో చెప్పబోయింది. ఇంతలో బయట నుంచి ఎవరో పిలిచారు. గబగబా లేచి నిలబడి ఆమె బయటకు వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు దిగ్భ్రాంతుడై ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ విపరీతపు సంఘటనతో అతనిలో ఉన్న కాస్త యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాలు అంతరించిపోయాయి. ఎక్కువసేపు గడవకముందే శకుంతల తిరిగి వస్తూ మీకు ఏదో ఉత్తరం వచ్చింది అని హీనస్వరంతో చెప్పి అతనికో కవరు అందించింది. కవరు చింపి చదివాడు ప్రకాశ్రావు.
ముందు వాక్యాలు చదవగానే అదిరిపడి చుట్టూ ఉన్న సమస్తాలన్నీ మర్చిపోయి వణికిపోతూ మిగిలిందంతా చదవటం పూర్తి చేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతని ముఖం వికృతంగా మారిపోయింది. కనుకొలకల్లోంచి నీరు సన్నధారగా ప్రవహించసాగింది. వాసు అంటూ ఉత్తరాన్ని క్రిందకు వదిలేసి 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని గోడ మీదకు వాలిపోయాడు. ఇందాకటి నుంచి శకుంతల అక్కడే నిల్చుంది. ప్రకాశ్రావు ఈ వింత ప్రవర్తన ఆమెకు అర్థం కాలేదు. అతని ఈ దుఃఖం ఆమెను భయాశ్చర్యాలలో ముంచి లేవనెత్తింది. దారి తీరు తెలియకుండా అగాధమైన సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్టుగా ఆమె భావించింది. ఉత్కంఠగా ఉన్నా సాహసించి క్రింద పడి ఉన్న ఉత్తరాన్ని వెనువెంటనే తీసి చదవలేకపోయింది. కానీ ఎంత అదుపులో పెట్టుకుందామన్నా ఆదుర్దా ఆగక వంగి తీసి చదివింది. మెల్లగా ఉత్తరాన్ని అక్కడున్న కిటికీలోని పుస్తకాల మీద ఉంచింది. ఒక విధమైన ఆందోళనతో ఆమె మనసంతా నిండిపోయింది. ఆ పరిస్థితుల్లో చంటి పిల్లాడిలా చేతుల్లో తలదాచుకుని ఏడుస్తూ ఉన్న ప్రకాశ్రావుని చూస్తే ఆమె కడుపు తరుక్కుపోయింది. దుష్టంగా ప్రవర్తించినప్పుడు ఒక హద్దు పద్దు లేకుండా మనుషులు ఎలా సంచరిస్తారో అలాగే మంచితనంలో కూడా ఒక్కో సందర్భంలో ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తారో. కట్టలు తెగి ప్రవాహంగా వస్తున్న దుఃఖాన్ని గాని ఆడదానిలా విలపిస్తున్న ఆ మగవాడి దురవస్థని చూసినప్పుడు కలిగిన హృదయ వేదన గాని అటువంటి వార్త విన్నప్పుడు మానవుడి హృదయం ఎలా తల్లడిల్లుతుందో గ్రహించగలిగినప్పుడు కలిగిన సంతాపాన్ని గాని ఆమె అణిచిపెట్టుకోలేక ఒక్క ఉదుటున అతని దగ్గరికి వెళ్ళింది. ప్రేమగా ఒక చెయ్యి అతని భుజం మీద వేసి 2వ చేత్తో చిందరవందరగా ఉన్న అతని జుట్టు నిమురుతూ పంతులు గారు అంది. ఒక్క శరీరానికి ఏమిటి, శరీరంలోని ప్రతి అణువుకు చల్లగా ఏదో స్పర్శ తగిలేసరికి అతను మెల్లగా తల ఎత్తి పైకి చూశాడు. నిండుగా చీకటి ఛాయలో ఆవరించి ఉన్నట్లుగా ఉన్న శకుంతల వదనం అతనికి గోచరించింది. ఊరుకోండి, అపాయం దాటిపోయింది కదా. ప్రకాశ్రావు మళ్ళీ దిగులు పడిపోయాడు. ఊహు, మీకు తెలియదు, మీకు తెలియదు అంటూ దాహంతో ఉన్న మనిషిలా కుతిగా ఆమె మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని మళ్ళీ బావురుమన్నాడు. వాసు కళ్ళు తెరిచి చూశాడు. కొంతసేపటి వరకు కళ్ళకేమీ సరిగా కనపడలేదు. తర్వాత మసకగా బయట ప్రపంచం కనిపించసాగింది. తను ఈ స్థితికి ఎలా వచ్చాడో గుర్తు తెచ్చుకుంటూ ఆ సమయంలో ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు కూడా అదే క్షణంలో ప్రయత్నించాడు. చూపు వెలుతుర్ని బాగా పసిగట్టగలిగాక క్రమక్రమంగా తన చుట్టూ నిలబడి ఉన్న మనుషుల్ని గుర్తుపట్టగలిగాడు. ఇదేమిటి నాయనా అని శారదాంబ గొల్లుమంది. ఒక్క విసురున కొడుకు దగ్గరకు పోబోతుంటే రాధ, నారాయణ బలవంతంగా ఆమెను పట్టుకొని ఆపారు. వాసు అప్పుడు హాస్పిటల్లో ఒక బెడ్ మీద పడుకోబెట్టబడి ఉన్నాడు. అతనికి బాగా గాయాలు తగిలాయి. తెలివి వచ్చేందుకే ఎంతోసేపు పట్టింది. చిదంబరం కూడా ఇదంతా చూసి భయపడిపోయాడు. కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరగసాగాడు. శారదాంబగారు, రాధ కలిసి ఒకటే ఏడుపు. ముసలమ్మగారు ఒక మూల కళ్ళు ఒత్తుకుంటూ శోకాలు పెడుతూ కూర్చుంది. ఈ జీవితంలో ఇంకా ఎన్నెన్ని చూడమని విధించావురా దేవుడా, త్వరగా నా కళ్ళైనా మోయించవేమిటిరా అని భగవంతుణ్ణి తిట్టటం, వేడుకోవటం రెండూ చేస్తూ ఆవిడ ఖేదపడసాగింది. వాసు మెల్లగా మూలిగి అమ్మా అన్నాడు బాధతో. శారదాంబ ఉద్వేగం ఆపుకోలేక ఒక్క ఉదుటున కొడుకు దగ్గరకు పోయింది. కట్టి ఉన్న వాడి ముఖాన్ని నిమురుతూ ఎంత గతి పట్టిందిరా నీకు అని గోలపెట్టి ఏడ్చింది. వాసు గుడ్లు మిటకరించి చూస్తూ ఊరుకున్నాడు. నర్సు సంజ్ఞ చేయగా రాధ వచ్చి బలవంతంగా తల్లిని దూరంగా తీసుకుపోయింది. నారాయణ అక్కడి నుంచి బయటకు వచ్చి గోడకు ఆనుకొని నిలబడి దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఎంతలో ఎంత జరిగింది. కారు ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, ఎవరైనా సరే ఎవరికో జరిగినట్లు విన్నప్పుడు ఒక నిట్టూర్పు విడిచి అయ్యో పాపం అని సానుభూతిని వ్యక్తం చేయటం సహజం. కానీ అది తమ ఆప్తుడికే, తమ ఇంటిలోని వాడికే, సొంత తమ్ముడికే జరిగినప్పుడు ఒళ్ళు జల్లుమంది. ఊహించడానికి కూడా అతీతమైన అవస్థ, భరించరాని ఆవేదన. కానీ ఈ విషయమే లోకులు చెప్పుకునేటప్పుడు కొంచెం ముఖం విచారంగా పెట్టి అయ్యో పాపం అని కాస్త సానుభూతిని వ్యక్తం చేసి ఊరుకుంటారు కాబోలు. నారాయణతో డాక్టర్ చెప్పారు, కేసు చాలా సీరియస్గా ఉంది, బ్రతకటం కష్టం అని. రక్తం చాలా పోయిందట. రాత్రంతా అతను నిద్రపోలేదు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు గాని తనలో తనే హృదయం అనే పదార్థానికి చిల్లులుగా పొడుచుకుంటున్నాడు. సూర్యోదయం అయింది. గోడ కానుకొని నిలబడ్డ నారాయణ చేతి మీదుగా సూర్యకిరణాలు కొంచెం దూరంలో కిటికీ అద్దం మీద పడుతున్నాయి. ప్రపంచంలోని హడావుడి అంతా ఆ హాస్పిటల్లోనే ఉన్నట్లు కనపడుతోంది. ఎండాకాలపు తొలి రోజులు వచ్చాయి. ఇది వరకటి చలి తగ్గిపోయింది.
సూర్యకాంతిలో నిలబడి ఉన్న నారాయణ ఆలోచనలు వేడిగా కాకుండా మంచులా చల్లగా ఉన్నాయి. ఒకవేళ డాక్టర్ చెప్పినట్లే జరిగితే ఎలాగా అని అదిరిపడ్డాడు నారాయణ. తల ఎత్తి చూసేసరికి గేటు ముందు కారు ఆగి ఉంది. డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు. నారాయణ ఆయనకు నమస్కరించి ఒక మూల ఒదిగి నిలబడ్డాడు. ఎలా ఉంది అని అడిగాడాయన. నమస్కారం అందుకొని మెట్లు ఎక్కుతూ. అలాగే అని నారాయణ అస్పష్టంగా గొనిగాడు. తర్వాత ఆయనతో పాటు లోపలికి వెళ్ళి పరీక్షిస్తుంటే నిశితంగా చూస్తూ నిలబడ్డాడు. వాసు అమ్మా నాన్న అని ములుగుతుంటే శారదాంబ పొంగి పొర్లి వస్తోన్న దుఃఖాన్ని అణుచుకోలేక గట్టిగా ఏడవబోతుంటే పరిస్థితి గమనించి, రాధా తల్లిని నీకేమైనా మతి ఉందా అమ్మా? పెద్దదానివి నీవే అలా చేస్తుంటే మేమంతా ఏమైపోవాలి అని మందలించింది. ఆవిడ జవాబు చెప్పకుండా చీర చెంగు నోట్లో కుక్కుకొని ముఖం కూతురికి కనపడకుండా గోడకు ఆనుకుంది. పావుగంట గడిచాక డాక్టర్ గారు బయటకు వచ్చారు. నారాయణ ఆయన ముఖ కవళికలు చూసి పలకరించడానికి ప్రయత్నిస్తూ అనుసరించి నడవసాగాడు. ప్రమాదం ఉందంటారా డాక్టర్? ఆయన జాలిగా నారాయణ వంక చూసి, మీకు విచారకరమైన విషయం చెప్పాల్సి ఉంది మిస్టర్ నారాయణరావు అన్నాడు. ఏమిటి? కుడికాలు మోకాలు క్రింద నుంచి బాగా చితికిపోయింది. అది తీసివేయాలి. ఈ మాటలు ఎక్కడో కలలో వింటున్నట్లుగా నారాయణ అనుభూతి పొందాడు. అతనికి కళ్ళు తిరుగుతున్నట్లుగా తోచింది. కష్టం మీద తేరుకుని, అలా అయితే ప్రాణానికేం భయం లేదా డాక్టర్ అడిగాడు. ఊహూ. నారాయణ దీర్ఘంగా ఆయన వెనక కొంత దూరం నడిచి వెళ్ళాడు. ఆపరేషన్ ఎన్ని రోజుల్లో ప్రారంభించేది, దానికయ్యే ఖర్చులు, కావలసిన ఏర్పాట్లు డాక్టర్ గారు అతనితో మాట్లాడారు. పర్వాలేదని ధైర్యం చెప్పి తన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. నారాయణ నీరసంగా వెనక్కి తిరిగాడు. 300 రూపాయలు ఎలా వస్తాయి? అతనికేం చేయటానికి పాలుపోక అక్కడి నుంచి వచ్చేశాడు. శారదాంబని ఆ పూట చాలా కష్టం మీద ఇంటికి తీసుకొచ్చారు. కాస్త ఎంగిలి పడమని అత్తగారు బలవంతం చేసింది. ఒక మూల కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరికి మటుకు అన్నం వంటబడుతుంది? ఇంటికి వచ్చాక నారాయణను అడిగింది రాధ. డాక్టర్ గారు ఏమని చెప్పారని. డాక్టర్ చెప్పిందేదో నారాయణ చెల్లెలికి చెప్పాడు. 300 రూపాయలు ఎలా వస్తాయి అంది రాధ నిర్వేదంగా. సాయంత్రంలోగా కావాలని డాక్టర్ చెప్పాడు. బ్యాంకుకి సెలవు పెట్టి నారాయణ డబ్బు కోసం ఊరి మీద తిరగటానికి పోయాడు. 12 గంటల వేళ రాధ ఇంట్లో ఒంటరిగా ఉంది. తండ్రి కూడా లేడు. మిగిలిన వాళ్ళంతా హాస్పిటల్కి పోయారు. రాధ ఏదో ఆలోచించుకుని ఇల్లు తాళం పెట్టి తాళం చెవి పక్క ఇంట్లో ఇచ్చి ప్రమీల ఇంటికి బయలుదేరింది. రాధ వెళ్ళేసరికి ప్రమీల దూరం నుంచే ఎదురుగా వస్తూ విచారంగా, ఇలా జరుగుతుందని అనుకోలేదు రాధా, నేనే వద్దామనుకుంటున్నాను అంది. ఇద్దరూ చాప మీద కూర్చున్నాక కొంతసేపు సానుభూతి వాక్యాలతో గడిచింది. రాధ ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపుచేస్తూ కన్నీళ్లను బలవంతం మీద ఆపుకుంటూ, నిన్నో సహాయం అడగనా అంది అతి కష్టం మీద. ఏమిటి? ఈ ధోరణికి ఆశ్చర్యపడి ప్రశ్నించింది. నాకు కొంత డబ్బు కావాలి. ఎంత? 300. అడిగిన తర్వాత స్నేహితురాలి ముఖం చూడటానికి భయపడింది రాధ. వెనుకటిలాగా ఏమాత్రం సంశయించకుండా డబ్బు అడుగుదామని ఇప్పుడు వచ్చింది. నారాయణ ఉన్న ఫలంగా డబ్బు ఎలా పుట్టించుకుని వస్తాడని ఆమె సందేహం. కానీ తీరా స్నేహితురాలిని అడిగాక సిగ్గుతో కూడిన ఒక విధమైన భయం ఆమెను ఆవరించింది. ప్రమీల చాలా మామూలుగా ఎందుకో అడిగింది. రాధ ఒక్క మాటైనా దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. కానీ ప్రమీల దగ్గర కూడా అంత ఉందని ఆమెకు అపనమ్మకంగానే ఉంది. అయినా అంది, నాకు జ్ఞానం ఉన్నంతవరకు నిన్నింతవరకు ఏ సహాయమూ అడగలేదు. ఈనాడు కడు దీన స్థితిలో యాచిస్తున్నాను. తర్వాత నీ ఇష్టం అంది. ప్రాణ స్నేహితమైన వ్యక్తి ఇలా అడుగుతుంటే ఎవరి హృదయం కరిగిపోదు? ప్రమీల పని అంతే అయింది. మారు మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళింది. తిరిగి ఆమె వచ్చేసరికి 10-15 నిమిషాలు పట్టింది. ఇస్తున్న డబ్బు రాధ తీసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా, ఎక్కడివి అని అడిగింది. ఎక్కడివో చెప్పమంటావా? నీ ఇష్టం. నిజానికి ఆ డబ్బు ఎక్కడిదో ప్రమీల ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ధనవంతుల ఇళ్లల్లో చాలామంది స్త్రీలు చేసే పనే ఆమె చేసింది. అప్పుడప్పుడు డబ్బు చేతిలోకి వచ్చినప్పుడల్లా దాచుకుంటూ వచ్చింది. ఆ ప్రకారం ఇప్పుడు ఆమె వద్ద 500-600 దాకా ఉంది. అందులోనే ఇప్పుడు 300 తీసి రాధకిచ్చింది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. ప్రమీల చిన్నగా నవ్వుతూ, నాతో చిరకాలం స్నేహం చెయ్యి అంది. రాధ ఇంటికి వెళ్ళేటప్పటికన్నా అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆమె మనసు బరువుగా ఉన్నా వెళ్ళేటప్పుడు బరువుగా వెళ్ళి వచ్చేటప్పుడే తేలికగా వచ్చింది.
ఆమె మనసులో నృత్యం చేస్తున్న ఉల్లాసం విశాలమైన ఆమె నేత్రాల ద్వారా బయటకు విరజిమ్ముతోంది. ఇంటికి వచ్చేసరికి నారాయణ ఎదురుగా వస్తున్నాడు. అంతకు ముందే వచ్చినట్లున్నాడు. ఎక్కడికి పోయావమ్మా అన్నాడు. అతను అడిగిన దానికి జవాబు చెప్పకుండా నువ్వు వెళ్ళిన పని ఏమైందన్నాయి అంది. దీనికి జవాబు చెబుతున్నట్లుగా నారాయణ దైన్యంగా ఒకసారి చెల్లెలి ముఖంలోకి చూసి దృక్కులు మార్చుకుని ఎటో చూశాడు. తప్పనిసరిగా వాడి కుడికాలు తీసివేయవలసిందే కదా అన్నాయి అంది రాధ ఖేదంగా. ఆహా, అంటే మన తమ్ముడు కుంటివాడన్నమాట. నారాయణ గుండెల్లో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. భయంకరంగా ఒకసారి మూలిగాడు. అంగవైకల్యంతో జీవించడం చాలా కష్టం కదా అమ్మాయి అన్నాడు. చెల్లెలు సమాధానం చెప్పే లోపలే ఏదీ కష్టం కాదు, మనం అన్నీ కలిగి ఉండి ఏం సుఖం అనుభవిస్తున్నావు. నువ్వు చూడు, నీకు 3 చీరల కన్నా ఎక్కువగా లేవు. అవైనా ఎంత హీనస్థితిలో ఉన్నాయో తెలుస్తూనే ఉంది. నీ కంఠం బోసిగా ఎలా కనపడుతున్నదో చూడు. పుట్టినప్పటి నుంచి నీ చేతులకు రబ్బరు గాజులు, వేళకింత భోజనం తప్పితే ప్రపంచంలో బ్రతుకుతూ అనుభవిస్తున్నది ఏమీ లేదు అన్నాడు చాలా బాధగా. రాధ తెల్లబోయి అవన్నీ ఇప్పుడు అప్రస్తుతాలు కాదా, ఎందుకు చెప్తున్నావో అర్థం కాకుండా ఉందన్నాయి అంది. నారాయణ ఖేదపడుతూ నిజం, నేను చాలా అప్రస్తుతాలు మాట్లాడాను. కానీ ఏం చెయ్యను రాధా, మనసులో ఇవన్నీ నిత్యము ఆలోచించుకుంటూనే ఉంటాను. మనం ఈ బాధలన్నీ ఎందుకు పడాలో నాకు అర్థం కాదు. గంటల తరబడి దీని గురించి ఆలోచించి ఆలోచించి సతమతమవుతుంటాను. గుండెలో ఏదో పెట్టి కెలికినట్లు అయ్యేసరికి అందులోని కొన్ని మాటలు వెలుపలికి వచ్చాయి అని కొంచెం ఆగి, లేకపోతే ఏమిటి చెప్పు, మనం అంతా ఇక్కడ పుట్టాం. మనకి సంఘంలో ఒక పరువు, పరపతి, ఒక ప్రతిష్ట, ఓ పలుకుబడి ఉన్నాయా? ఈవేళ 300 రూపాయలు అప్పు పుట్టించలేకపోయానంటే చచ్చే సిగ్గుగా ఉంది అని 2 చేతులతో జుట్టు పీక్కుంటూ, ఒట్టి అప్రయోజకులం, అసమర్థులం. ఈ సాయంత్రంలోగా ఆ డబ్బు సంపాదించకపోతే ఏం గాను అని విద్యుత్ ప్రవాహాన్ని తాకినవాడిలా భుజాలెగరజేశాడు. ఈ ధోరణిని చూసి రాధ ఒక్క క్షణం సేపు నిర్ఘాంతపోయి తర్వాత తెలివి తెచ్చుకుని, మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం, నువ్వు తేలేకపోతే మిగతా వాళ్ళెవరూ తేకూడదా? ఈ పలుకులు వింతగా ధ్వనించగా నారాయణ గోడకి జారిగిలబడి జ్ఞానశూన్యంగా ఆమె వంక చూస్తూ, నీ మాటలన్నీ ఒక్కొక్కసారి అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టం చెల్లాయి అన్నాడు. రాధ అనవసరంగా మాటలు పెంచకుండా తను తెచ్చిన డబ్బు అన్నగారికి అందిస్తూ, నేను తెచ్చాను, తీసుకో అన్నాయి అంది. ఎక్కడివి? తర్వాత చెబుతాను, తీసుకో అంది. కలిగిన ఆశ్చర్యం క్రమంగా దైన్యంగా మారగా, ఎక్కడివో చెప్పమ్మా అన్నాడు నారాయణ ఓపిక లేకుండా. రాధ ఇక దాచి లాభం లేదని ప్రేమీల దగ్గర తెచ్చాను అని చెప్పేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.